హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. వివాదాస్పద భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన హెచ్ఎండిఏ అధికారులు పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. సర్వే నంబర్ 100-101లో ఉన్న భూమిపై కొద్దికాలంగా వివాదం నెలకొంది. ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ ఇటీవల హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే భూమి తమదేనంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా ఆందోళన చేపట్టారు. అధికారులు పోలీసులను తరిమికొట్టారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. చీకటైనా వందలాది మంది ఆందోళనకారులు స్థలం దగ్గర కూర్చుని నిరసన తెలిపారు. పోలీసులు భారీగా మోహరించి వాళ్లను అక్కడి నుంచి పంపించారు. లైట్ ఉంది, లైట్ అయిపో ఏం కాదు, లైట్ ఎక్కువ ఆటో అక్కడది. మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న వారికి శాంతియుతంగా చెప్పే ప్రయత్నం చేశామంటున్న వివాదాస్పద ల్యాండ్ ఎస్టేట్ ఆఫీసర్ వీరారెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మియాపూర్లోని హెచ్ఎండిఏ వివాదాస్పద ల్యాండ్లో గడిచిన కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగుతుంది. సాయంత్రం ఒకసారిగా ఆందోళనలు ఉద్రిక్త దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ల్యాండ్కి సంబంధించి ఎలాంటి వివాదం ఉంది, హెచ్ఎండిఏ పరిధిలో ఎంత ల్యాండ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ వీరారెడ్డి గారు, సార్ చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా ఆందోళనకారులంతా కూడా ఈ ల్యాండ్ వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ల్యాండ్కి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఎంత ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది? మనకి మియాపూర్ శివార్లో సర్వే నెంబర్ 100-101లో 450 ఎకరాలు హెచ్ఎండిఏకి 2003 సంవత్సరంలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది గవర్నమెంట్ వారు. ఈ భూమిపై రకరకాల వివాదాలు ఉన్నాయి. ఒకవైపు నుంచి జాగీర్దారుల భూమి అని జాగీర్దార్ వారసులు, ఇంకోవైపు నుంచి అదర్ ఏదైతే హౌసింగ్ సొసైటీసు. దయచేసి ప్రభుత్వానికి సహకరించాలి. నిజమైనటువంటి ఒకవేళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు ఒక స్థలాలు ఉంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వాళ్ళ యొక్క అర్హతను బట్టి వాళ్ళకి అక్కడ స్థలాలు ఇస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చి ఆక్రమించుకుంటే అది ఈ హ్యాండ్ ఓవర్లో ఉన్న ఈ భూమికి సంబంధించి 15 మంది సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు కూడా గతంలో కోర్టుకు వెళ్ళారు. దానికి సంబంధించి కూడా అక్కడ కోర్టు తీర్పు కూడా మీకే ఇచ్చింది. వాళ్ళే ప్రోత్బలం చేస్తున్న ఒక ఆరోపణ ఉంది. ఇందులో నిజం ఎంత? అవి ప్రైవేటు హౌసింగ్ సొసైటీస్ వాళ్ళు ఈ విధంగా అమాయకులని తీసుకొస్తారనేది కాదు. ఎందుకంటే దీని వెనక ఉన్నటువంటి వాళ్ళని గుర్తించారు. 11 మందిని గుర్తించారు ఆల్రెడీ. ఇంకా మిగతా వ్యక్తులను కూడా గుర్తిస్తున్నారు. ఆ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి మా యొక్క మెట్రోపాలిటన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కొంత ట్రెంచ్ కొట్టిస్తున్నాం. అదేవిధంగా దీనికి చుట్టూ ఫెన్సింగ్ కోసం కూడా ఆల్రెడీ 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఫెన్సింగ్ అనేది మరి టెండర్ కంప్లీట్ చేసుకుని ఫెన్సింగ్ చేస్తాం. అయితే ఆందోళన కొంత సద్దుమణిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా పోలీసులతో పాటు కొంతమంది పహారా కాస్త మిగతా ఫోర్స్ అంతా కూడా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయింది. ప్రదీప్తో కలిసి కిరణ్, 10 టీవీ, మియాపూర్ నుంచి.